ఇక హైదరాబాద్ నుంచి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వంశీ సిద్ధంగా ఉన్నారు. వంశీ, మమత, వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి ప్రచార గడువు ఈరోజు 4 గంటలతో ముగిసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాదాపుగా ఈ 3 జిల్లాలకు సంబంధించి అటు ఏదైతే పట్టభద్రులకు సంబంధించి చూస్తే మాత్రం 4,63,000 మందికి పైగా ఓటర్లు నమోదు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. దాంతోపాటుగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దాదాపుగా 52 మంది వరకు కూడా బరిలో ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఓవరాల్గా 27వ తారీఖున జరిగేటటువంటి ఈ పోలింగ్కి సంబంధించి సిబ్బంది చూస్తే మాత్రం దాదాపుగా 3,000 మందికి పైగా పోలింగ్ సిబ్బంది ఇందులో పాల్గొనున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. పూర్తిగా బ్యాలెట్ బాక్స్ ఏదైతే బ్యాలెట్ పేపర్ ఆధారంగా ఈ ఎన్నికలు జరగనున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా ఈ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఈసీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఆయా జిల్లాలకు సంబంధించి కూడా భద్రతా పరంగా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను కూడా పూర్తి చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా బందోబస్తును కూడా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాదాపుగా పోలింగ్ స్టేషన్స్కి సంబంధించి 605 పోలింగ్ స్టేషన్ని ఈ యొక్క ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే నమోదు చేసుకున్నటువంటి పట్టభద్రులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా వారి ఓటు హక్కుని వినియోగించుకోవాలని కూడా ఇప్పటికీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈరోజు 4 గంటలతోటి ప్రచార గడువు ముగియడంతో కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా ఈసీ ఏర్పాట్లను షురూ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఎల్లుండి 27వ తేదీన జరగనున్నటువంటి పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి ఫలితాలు వచ్చి 5వ తేదీన వచ్చే నెల 5వ తేదీన విడుదల చేయనున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఓవరాల్గా 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తం మీద ఓవరాల్ చూస్తే మాత్రం ఈసీ ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లను పూర్తి చేసిందని కూడా మనం చెప్పొచ్చు. మమత. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.